భూమా ఏమిటి నీ ధీమ అని పసుపు పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. అధిష్టానాన్ని నిలదీసే రీతిలో వ్యవహరిస్తున్న భూమా తీరుపై పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదవుల విషయంలో పంతంతో ఆమె హైకమాండ్కి అల్టిమేటం ఇచ్చారు. అఖిలప్రియ వైఖరితో ఇబ్బందులు రావడంతో కూటమిలో అలజడి మొదలైంది. పార్టీలో ఆగ్రహం వ్యక్తమైంది. తన గడ్డ ఆళ్లగడ్డలో తనకు తెలియకుండా పదవులు ఎలా ఇస్తారని ఆమె రోడ్డెక్కి వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి సంకట స్థితి ఏర్పడింది. విపక్షం అధికార పక్షం మధ్య వైరం సహజం. వాళ్లు అవును అంటే వీళ్లు కాదనటం పరిపాటే. అయితే స్వపక్షంలో విపక్షం మాదిరి నేత తయారైతే అధిష్టానమైన మహానేతలైన తన నియోజకవర్గం వరకు తాను చెప్పినట్లే నడవాలని పట్టుబడితే అధిష్టానానికే అల్టిమేటం ఇస్తే ఔరా ఇదేం తీరు అని ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు కదా. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీరు వివాదాస్పదంగా తయారైందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానానికి ఆమె తీరు మింగుడు పడని వైనంగా మారిందని చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎంపీలతో అధిష్టానం చర్చించి అందరి ఆమోదంతో పదవులు పంపకాలు నిర్వహించడం మంచి పద్ధతే. అయితే కొన్ని సమయాల్లో అధిష్టానానికి అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. వేరే సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఈ కారణాల వల్ల అధిష్టానం పదవులు కేటాయించవచ్చు. అనంతరం ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చర్చించవచ్చు. అయితే రోడ్డెక్కి సంచలన వ్యాఖ్యలు చేసేయటమే కాకుండా అధిష్టానానికే అల్టిమేటం ఇచ్చేసి తనకు నచ్చిన వాళ్లకు పదవులిస్తే వాళ్లను ఊళ్ళోకే అడుగుపెట్టనివ్వనని బెదిరించేస్తే ఆ పార్టీ అధిష్టానానికి పార్టీని అధిష్టానంగా కూర్చోబెట్టడంలో పాత్ర వహించిన కూటమికి ఎంత తలవంపు చర్య. మంచి జరిగితే బహిరంగంగానూ ఏవైనా తప్పొప్పులుంటే అంతర్గతంగానూ చర్చించుకోవాలని ఏ పెద్దలైనా చెప్తారు. అయితే అధిష్టానం ఏ కోణంలో ఆలోచించి ఏ ఉద్దేశంతో నిర్ణయం తీసుకుందో, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో ఏమీ తెలుసుకోకుండా రోడ్డెక్కి వ్యాఖ్యలు చేయటంతో ఆ ప్రభావం పార్టీ మీదే కాకుండా కూటమి మొత్తంపై పడటంతో ఇటు పార్టీ వర్గాలు అటు కూటమి పెద్దలు అసహనం చెందుతున్నారు. ఆళ్లగడ్డ టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ అనే వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. తమకు తెలియకుండా ఎవరికైనా పదవులిస్తే ఊరుకోమని, వాళ్లను ఊళ్లలోకి అడుగు పెట్టనివ్వమని ఆమె హెచ్చరించారు. భూమా కుటుంబం వారికి తాను సూచించిన వారికే పదవులు ఇచ్చి తీరాలని, తనకు నచ్చని వారికి ఇస్తే ఊరుకోమని ఆమె ఘాటు హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. ఆళ్లగడ్డ తన అడ్డా అని, ఇక్కడ పదవులు పంపకాలు తన ఆధీనంలోనే జరగాలని ఆమె స్పష్టం చేశారు. అటు అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వడమే కాకుండా జిల్లా మంత్రుల మీద ఆమె కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బలిజ సామాజిక వర్గానికి కూటమితో పాటు తెలుగుదేశం పార్టీలోనూ స్థానం లేదా అనే వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఆళ్లగడ్డతో పాటు నంద్యాల జిల్లాలో దేశం పార్టీకి ఎంతో అండగా నిలిచి పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించింది తాము కాదా అని సామాజిక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేయటమే కాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల జిల్లాలో ప్రచారం చేసి పెనుకొండ నియోజకవర్గం పరిశీలకుడు పనిచేసిన గోగిశెట్టి నరసింహారావుపై అఖిలప్రియ వ్యవహరిస్తున్న తీరును బలిజవర్గం తీవ్రంగా నిరసిస్తోంది.
గతంలో ఎన్నికల ప్రచారంలో గోగిశెట్టి నరసింహరావుతో కలిసి ప్రచారం చేసిన అఖిలప్రియ ఇప్పుడు ఆకస్మికంగా ఆయనతో అకారణ కలహానికి దిగడంపై పార్టీ శ్రేణులు విస్తుబోతున్నాయి. నాడు అధిష్టానం మాట ప్రకారం నడుచుకున్న అఖిలప్రియ ఇప్పుడు అధిష్టానానికే అల్టిమేటం ఇవ్వడం అంటే ఇది ఆమె అహంకార ధోరణికి ప్రతీక కాదా అని పార్టీ వర్గాలు అంటున్నాయి. పదవుల విషయంలో పట్టిన పంతం వీడేది లేదని అఖిలప్రియ అంటున్నట్లు సమాచారం. తన కోటరీ కాని వ్యక్తికి పదవి ఇస్తే ఊరుకునేది లేదని మినీ మహానాడులో ఆమె స్వరం వినిపించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అఖిలప్రియ తీరు ఇలాగే ఉండేదని, అయితే ఇప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు బజారున పడేస్తే మౌనం వహించడం సరికాదని చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం అఖిలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సొంత పార్టీలోని ఏవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి గతంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆమె తీరుతో ఇటు పార్టీలో అటు కూటమి నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ వ్యవహరిస్తున్న ఈ తీరుపై అధిష్టానం చర్యలే తీసుకుంటుందో బుజ్జగింపే జరుపుతోందో వేచి చూడాలి.